అందరికీ నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నానండి. మీ కళ మీద మీరు నిలబడి ఆ తర్వాత మీ జీవితంలో ఇంకొకరు చోటు ఉంది అనుకున్నప్పుడే ప్రేమ, పెళ్ళి అన్న ఆలోచన రావాలి. అలా రాని పక్షంలో హ్యాపీగా పెద్దలు చూసినటువంటి వివాహం చేసుకోండి. ఈ కొంతమంది చేతిలో సరైన సంపాదన ఉండదు, సరైన ఉద్యోగం ఉండదు, ప్రేమ అంటూ ఆ తర్వాత లేచిపోయి పెళ్ళి ఉంటే హడావడి, ఇలా కొంతమంది చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ముందు పెళ్లి చూడడానికి ముందు పెద్దలకు చెప్తారు కదా, వాళ్ళు ఒప్పుకుంటే సూపర్, ఒప్పుకోలేదు మీరు మేజర్లు లేచిపోయి పెళ్లి చూడని చెప్పేసి అనుకున్నారు, వెళ్ళండి లేచిపోయి పెళ్లి చేసుకోండి, ఎక్కడో దూరంగా ఉండి బతకండి. ఇదే నేను చాలాసార్లు చెప్పాను. మిరియాలు కూడా అమృత ప్రణయ్ వాళ్ళ కేసులో చెప్పిన అదొక చాలా పరువు హత్య విషయం ఇదే చెప్పాను. అవతల వాడు ఎలాగలా తలదించుకొని ఉండటమో సరే, తట్టుకొని ఉందని అనుకుంటూ ఉన్నా చుట్టుపక్కల పదే 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 గుచ్చుతూనే ఉంటారు, వాడు తట్టుకోలేడు, చివరికి ఏదో ఘోరణ పాల్పడతాడు. ఇవే పరువు హత్యలు అంటారు అని. ఆసిఫాబాద్ జిల్లా గెర్రె గ్రామం. ఈ గెర్రె గ్రామంలో శేఖర్ అనబడే వ్యక్తి రాణి అనే అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్ళి శేఖర్ వాళ్ళ నాన్న సత్యకి ఇష్టం లేదు, పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు, చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఏదో గొడవలు వస్తూనే ఉన్నాయి. అప్పుడే అతను అర్థం చేసుకొని దూరంగా వెళ్ళి బతకాలి, బట్ అక్కడే ఉంటూ ఉన్నాడు. చివరికి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, ఇప్పుడు 8 నెలల గర్భవతి. ఇక ఆ అమ్మాయి డెలివరీ టైం దగ్గరికి వచ్చింది కదా, పుట్టింటికి వెళ్ళింది. ఇందులో మరలా గొడవలు. ఇది ఎంత దూరం పట్టుకెళ్ళిందంటే, శేఖర్ వాళ్ళ నాన్న నిండు గర్భవతి నుండి రాణి యొక్క సొంత మామ సత్తయ్య భయంకరంగా అసలు కత్తి తీసుకెళ్ళి గొరాతిగారం కోడలను చంపేశాడు. చంపింది కోడలని, కోడల కడుపులోని బిడ్డను కూడా చంపేశాడు. ఇద్దరిని చంపేశాడు. కారణం క్షణికావేశం. అంటే క్షణికావేశం కాదు, ఇది నెలల తరబడి ఎదురుగా ఉండి గొడవలు అవుతూ మనస్పర్ధలు అవుతూ ఉన్నటువంటి మూమెంట్లో శేఖర్ అనబడే ఓ వ్యక్తి ప్రేమ పెళ్లి చేసుకున్నా మా నాన్నకి ఇష్టం లేదు, కానీ ఈయన ఎదురుగానే ఉంటున్నాం, రోజు ఏదో గొడవలు, ఎందుకు దూరంగా వెళ్ళి బతుకుతామని అనుకున్నట్టయితే ఈరోజు అమ్మాయి బతికేది, ఆ అమ్మాయి కడుపున బిడ్డ బతికేది. మరలా చెప్తాను, ఇక్కడ నేను శేఖర్ని ఏమి తప్పు పట్టదలుచుకోవట్లా, ఎందుకంటే తన భార్య బిడ్డ చనిపోయిన బాధలో ఉన్నాడు, తన తండ్రి జైలు పాలయ్యాడు. అందరికన్నా ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది శేఖరే. కానీ ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు అందరికన్నా అది పెద్ద తప్పు ఇక్కడ శేఖర్దే ఉంది. ఈ తప్పు దయచేసి ఇంకెవరో చేయవద్దు. మీ పుణ్యం దన్నం పెడుతున్నారా, పుణ్యం ఉండిద్దిరా, ఏమొచ్చిందిరా చంపితే, అయితే దూరంగా వెళ్ళి బతకమని చెప్పండి, లేదా మీరే దూరంగా పోయిండ్రా. ఏం చంపటాలు, ఏం చావటాలు. మరలా చెప్తాను, నిన్న మొన్న చెప్పినట్టున్నా, పెద్దలు ఒప్పుకోకపోతే ఆ పెళ్లి చేసుకోవద్దు. ఇక మేము చేసుకొని తీరుతామంటే దూరంగా వెళ్ళి బతకండి. ఈలోపు వాళ్ళకి చెప్దాం వీళ్ళకి చెప్తాం హడావుడిగానే చేసుకుంటే మన గుంటూరులో జరిగింది, అంతకుముందు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. ఎవడో ఒక్కడు ఉంటాడు రా సాడిస్ట్ గాడు, వాడు అక్కడ చాలు మొత్తం కంపు చేయడానికి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్.